నమస్తే, నేను మీ సతీష్. తెలంగాణలో ఎన్నికల సంగ్రామం అయితే గనక ముగిసింది, కానీ రాజకీయంగా నెలకొన్నటువంటి పొలిటికల్ హీట్ అయితే మాత్రం ఎక్కడా తగ్గలేదు. మరి ఏదైతే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రాజకీయ సెగలు పుడతా ఉన్నాయంటే కాదు, ఏదైతే అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి ఈ రాజకీయ సెగలైతే గనక పుడతా ఉన్నాయి. మరి అదేమిటి, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలో కదా ఏదైనా కూడా ఉంటే చర్చలు కానీ ఒక రాజకీయ వాతావరణం వేడిగా ఉండాల్సింది, కానీ మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీలో ఏ విధంగా ఈ రాజకీయ సెగలు పుడతా ఉన్నాయి అని చూస్తే, ఈ రోజున అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే కనుక ఒక అంశం పైన మల్లగొల్లాలు పడతా ఉంది అనేటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. మరి ఆ అంశం ఏమిటి అని చూస్తే, ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటి అంశంలోనే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అంతా కూడా మల్లగొల్లాలు పడతా ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే అందుతూ ఉంది. అదేమిటి, కేసీఆర్ ఉన్నారు కదా, మళ్ళీ ఇంకొక ప్రతిపక్ష నేత ఎవరుంటారు? ఆల్రెడీ ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఆయనే ప్రతిపక్ష నేత అవుతారు కదా అన్నటువంటి అనుమానాలు రావచ్చు. కానీ కాదు, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం అయితే గనక ఒక 2 పేర్లనైతే పరిశీలనలో ఉంచింది. ఆ 2 పేర్లలో 2 వ్యక్తుల్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ప్రతిపక్ష నేత పాత్రనైతే గనక రేపు అసెంబ్లీలో పోషించబోతా ఉన్నారు అన్నటువంటి ఒక సమాచారం అందుతూ ఉంది. దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా చాలా విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు కేసీఆర్ ఉండంగా ఇంకొక పేరుని ఎందుకు ఎంపిక చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది, ఎందుకు వేరే వ్యక్తుల్ని పరిశీలిస్తూ ఉన్నారు అని చూస్తే, ముఖ్యంగా కేసీఆర్ అయితే కనుక తన ఓటమి ఏదైతే ఉందో ఆ ఓటమి పైన చాలా పరాభవం అనేటువంటి ఒక అవమాన భారంతో ఉన్నారు. ఏదైతే మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటు దగ్గర నుంచి కూడా కేసీఆర్ ఏ విధంగా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు. మొదటిగా చూస్తే ఆ పార్టీ నాయకులు ఎప్పుడు చెప్తూ ఉంటారు, తెలంగాణ జాతి పిత కేసీఆర్. అలాగే కేసీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన పార్టీ నాయకులు కానీ చెప్పుకునేది ఏంటి, తెలంగాణని తీసుకొచ్చినటువంటి పార్టీ మాది ఉద్యమ పార్టీ. ఆ సందర్భంగానే తెలంగాణ జాతి పిత కేసీఆర్ ఆయన ఓటమి ఎరుగని నాయకుడిగానే చరిత్రలో నిలిచిపోతారు. ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు అంటూ ఇలాంటి ఎన్నో ప్రకటనలు చేసుకున్నారు. ఈ సందర్భంగానే ప్రతిపక్షాలు కూడా ఇది కేసీఆర్లోని అహంకారానికి అహంభావానికి ఒక నిదర్శనం అంటూ ఎన్నో విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక 2014 నుంచి 2018 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2018లో రెండోసారి కూడా ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ గెలిచిన తర్వాత ఆయనలో అహంకారం పెరిగిపోయింది అంటూ కూడా ప్రతిపక్షాలు ఎన్నో సందర్భాల్లో విమర్శలు చేసినాయి. ఆయన అహంకారం పెరిగిపోబట్టే ఈ రోజున ఆయన పార్టీలో ఎంతోమంది సీనియర్ నాయకులు, ముఖ్యంగా చూస్తే ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు కూడా ఆయనకి దూరం అయిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. వీటన్నిటికీ కూడా కారణం ఏమిటి, ఆయనలో ఒక అహంకారం పెరిగిపోయింది. ఇక కేసీఆర్ అంటే మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు చెప్తూ ఉంటారు కదా, ఆయన ఒక దొరగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, ఆయన అందుకే అదొక దొరల పార్టీ అని. కేసీఆర్ అంటే ఒక దొర అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే మొదటి నుంచి కూడా ఎప్పుడు కేసీఆర్ భావించింది కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ప్రచారం చేసుకుంది కానీ ఏమిటి అంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఉద్యమ పార్టీ, తెలంగాణని తెచ్చిన పార్టీ, తెలంగాణను తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్. కాబట్టి ఆయనకైతే గనక ఆయన ఉన్నత కాలం ఆ పార్టీకి ఓటమి ఉండదు. అంటే అధికారంలో కేసీఆర్ ఉన్నత కాలం కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోదు అని అయితే కనుక ఒక గుడ్డి నమ్మకం కావచ్చు, లేదంటే ఒక అతి విశ్వాసాన్ని కావచ్చు వాళ్ళు ప్రదర్శిస్తూ వచ్చినటువంటి పరిస్థితులు చూసాం. కానీ ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా అహంకారమే పెరిగిందనో, లేదంటే కనుక ఆ పార్టీ పైన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కారణాలు ఏమిటి అనేకమైనటువంటి ఉన్నాయి. అంటే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్లుగా ఈ రోజునైతే కనుక ఆ పార్టీ ఒక ఘోర పరాజయాన్ని అయితే కనుక చవి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఘోర పరాజయం అన్నదానికంటే కూడా కేసీఆర్కి ఘోర అవమానం కింద అయితే కనుక ఆయన భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఏదైతే ఆయన 2 చోట్ల పోటీ చేశారు, ఏది ఒకటి గజ్వేల్లో, ఇంకొకటి కామారెడ్డిలో.
దానికి కారణాలు ఏమిటి అంటే ప్రజల నుంచి ఆయన పైన, ఆయన పార్టీ పైన, ఆయన ప్రభుత్వం పైన, అలాగే ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల పైన ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఎంతో వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది. ఇది రాబోయేటువంటి అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనకి అదొక ప్రమాదకరంగా పరిణమించేటువంటి అవకాశం ఉంది అని కూడా కేసీఆర్ ముందే పసిగట్టాడు. కాబట్టే ఆయన 2 చోట్ల పోటీకి నిలబడ్డారు. అందులో గజ్వేల్లో అయితే ఆయన గట్టెక్కేశారు, కానీ కామారెడ్డిలో మాత్రం ఒక ఘోర అవమానంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఎన్నికల పోటీలో 3rd ప్లేస్లో నిలిచారు. అంటే అది నిజంగా ఒక రకంగా చూస్తే అవమానంగానే రాజకీయ నాయకులు ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. కేసీఆర్ కూడా ఆ అవమాన భారంతో ఉన్నారు. ఇంకొక పక్కన చూస్తే మొదటి నుంచి కూడా ఆయన ఓటమెరుగని నాయకుడిగా ఉంటాను అని చెప్పేసి ఒక ప్రచారం ఆయన చేసుకోవడం కావచ్చు, ఆయన పార్టీ నాయకులు చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి అవమానాలతోటి ఆయన ఆ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంగా అసెంబ్లీలో అడుగు పెట్టేటువంటి ధైర్యం చేయలేకపోతా ఉన్నారు కేసీఆర్. కాబట్టే ఈ రోజున ఆయన ఏదైతే గజ్వేల్లో ఎమ్మెల్యేగా గెలిచారో ఆ ఎమ్మెల్యే పదవికి కూడా ఆయన రాజీనామా చేసేటువంటి యోచనలో ఉన్నారు. అందుకే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అయితే గనక ప్రతిపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేయాలి అనేటువంటి అంశం పైన మల్లగుల్లాలు పడతా ఉంది అనేది కనుక రాజకీయ విశ్లేషకుల నుంచి కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే ఒకవేళ కేసీఆర్ రాజీనామా చేస్తారు, ప్రతిపక్ష నేతగా ఉండరు, సరే, మరి నెక్స్ట్ అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పాత్రను పోషించబోయేటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఒక 2 పేర్లు అయితే కనుక పరిశీలనలో ఉంచినట్లుగా ఆ పార్టీ అధిష్టానం చర్చలోకి వస్తూ ఉన్నాయి. ఆ 2 పేర్లలో ఎవరివి అని చూస్తే, ఒకటి కేసీఆర్ గారి కుమారుడు, ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆయన, లేదు అంటే కనుక ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత కేసీఆర్ గారికి అత్యంత ఆప్తుడుగా అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కడియం శ్రీహరి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళనైతే గనక బీఆర్ఎస్ పార్టీ రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్రను పోషించేటువంటి బాధ్యత వీరిద్దరిలో ఎవరో ఒకరికైతే ఆ పార్టీ అధిష్టానం ఇచ్చేటువంటి అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక సమాచారం అయితే కనుక విశ్వసనీయ వర్గాల నుంచి అందుతా ఉంది. దీనికి కారణాలు ఏమిటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఆల్రెడీ ఏదైతే ఒక ఘోరమైనటువంటి పరాభవాన్ని ఈ రోజున చవి చూసింది బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంతో ధీమాని ప్రదర్శించారు. ఏం జరిగినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మా ప్రభుత్వాన్నే ఏర్పాటు చేసి తీరుతాం, బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని ఎన్నికల ఫలితాలు వెలువడేటువంటి రోజు ఉదయం వరకు కూడా ఆ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు, కేసీఆర్ కూడా నేరుగా ప్రకటనలు చేసినటువంటి పరిస్థితులు చూసాం. మరి అంత ధీమా వ్యక్తం చేసినా కూడా ప్రజా వ్యతిరేకత ముందైతే గనక తల వంచక తప్పని పరిస్థితులే ఈ రోజున కేసీఆర్కి ఏర్పడ్డాయి. తెలంగాణ జాతి పిత అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ప్రజల్లో ఒక్కసారి వ్యతిరేకత వస్తే ఎంతటి వాడినైనా కూడా 100 గొడ్లను తిన్న రాబందుని ఒక్క గాలివాన నేలకి ఒరిగించినట్టుగా ఈ రోజున ఈ విధంగా ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణితోటి వ్యవహరిస్తే ఎంత అనుభవం ఉన్నా, ఎన్నిసార్లు అధికారంలో ఉన్నా కూడా ప్రజలు ఒక్కసారి డిసైడ్ అయితే మాత్రం ఓటమి తప్పదు అని మొన్నటి ఎన్నికల ఫలితాలతోటి స్పష్టమైంది అని అయితే కనుక రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ క్రమంలో కేసీఆర్ నెక్స్ట్ అడుగు ఏ విధంగా ఉండబోతా ఉంది అనేటువంటి ఒక చర్చ కూడా తెరపైకి వస్తున్నటువంటి సమయంలో ఇంకొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే కనుక రాజకీయ వర్గాల్లో వీటిపైన కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. మరి ఆ చర్చ ఏమిటి అంటే, ఈ రోజున గజ్వేల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కేసీఆర్ రాజీనామా చేయాలి అనేటువంటి ఆలోచనలోకి రావడం వెనకాతల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, ఆల్రెడీ కొత్త పార్లమెంట్ ఏర్పాటుకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా బరిలోకి దిగేటువంటి ఆలోచనలో అయితే ఉన్నారు. దీని ద్వారా ఆయన ఏమిటి అంటే, ప్రస్తుతం
ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టి మొదటి నుంచి కూడా ఆయన జాతీయ స్థాయిలో రాజకీయం చేయడానికి వెళ్ళిపోతారు అని చెప్పి కేటీఆర్ లాంటి వ్యక్తులు కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి, ఎన్నో మీడియా ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందింది. ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి ఆలోచనలో కూడా లేరు. కానీ ఆయన గెలిచినటువంటి ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా అయితే బరిలోకి దిగాలని చూస్తున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు అక్కడికి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ జాతీయ స్థాయిలో చూసుకుంటే ఐఎన్డిఏ కూటమి ఉంది, ఇంకో పక్కన ఎన్డీఏ కూటమి ఉంది. మరి ఈ రెండు కూటముల్లో కేసీఆర్ ఎక్కడ ఏదైనా ఒక కూటమిలో ఆయన చేరతారా? లేదు అంటే కనుక మొదటి నుంచి కూడా గత ఎన్నికల ముందు మనం చూసాం, ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి కేసీఆర్ కూడా ఎన్నో రాష్ట్రాలు తిరిగారు. జాతీయ రాజకీయాలు చేయాలి అని చెప్పేసి, జాతీయ రాజకీయాలు చక్రం తిప్పాలి అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసి బొక్కబోర్లా పడ్డటువంటి సందర్భాలు కూడా చూసాం. మరి అలాంటి ప్రయత్నాలు చేస్తారా? ఏ విధమైనటువంటి రాజకీయాలు చేయబోతా ఉన్నారు అనేటువంటిది కూడా కొంత ఆసక్తిని అయితే కనుక రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఇంకొన్ని అభిప్రాయాలు కూడా, కొన్ని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదేమిటి, కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ రోజున ఎంపీగా వెళ్ళాలి అని చేయాలని అనేటువంటి ఆలోచన చేయడం వెనకాతలు ఉన్నటువంటి అసలు మర్మం ఏమిటి అంటే, మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి కదా, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా వేరు పార్టీలు కాదు. వారిద్దరూ కూడా తెర వెనుక బంధాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. రెండు పార్టీలు కూడా ఒకటే భావజాలము, వీళ్ళిద్దరూ కూడా ఒకటే. బయటకి మాత్రం ఏదైతే కత్తులు ఒకరిపైన ఒకరు కత్తులు విసురుకుంటూ ఉంటారు, కానీ కత్తులు నూరుకుంటున్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఈ రోజున ఆ రెండు పార్టీలు కూడా ఒకటే అని చెప్పేసి ప్రతిపక్షాలు ఎన్నో సందర్భాల్లో చెప్పినాయి. ఇప్పుడు రేపు కేసీఆర్ ఏదైతే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఆయన ఎంపీగా పోటీ చేయడం వెనకాతలు కూడా బీజేపీకి మేలు చేసేటువంటి ఒక ఆలోచనలో భాగంగానే దీనికి సంబంధించి కూడా ఆయన కానీ ఆయన పార్టీ కానీ కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటా ఉంది. అందులో భాగంగా ముఖ్యంగా ఏమిటి అంటే, ఈ రోజున బీజేపీకి లబ్ధి చేకూర్చడం ఏ విధంగా, దానికి కేసీఆర్ ఏం చేయబోతా ఉన్నాడు అని చూస్తే, ఈ రోజున ముందుగా సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి ఒక సెంటిమెంట్ని తెలంగాణలో పండించడం కావచ్చు, లేదు అంటే కనుక ఒక సింపతి కేసీఆర్ పైన వచ్చేటట్లుగా కొన్ని రాజకీయ కార్యక్రమాలు చేపట్టడమో, లేదంటే ప్రజల్లో ఒక సింపతి కొల్లగొట్టే విధంగా కొన్ని చర్యలు కూడా చేపడతారు. దాని ద్వారా ఆయన ఎంపీగా వెళ్తూనే ఆయన పార్టీ నుంచి కూడా అత్యధిక ఎంపీ స్థానాల్ని గెలుచుకునే దిశగా ఒక కార్యాచరణ అయితే గనక రూపొందించేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా అటు కాంగ్రెస్ పార్టీకి దెబ్బ కొట్టినట్లుగా అవుతుంది. అలాగే ఏదైతే జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి మొదటి నుంచి కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవాలి అని ఏవైతే కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఏదైతే బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి బలం తగ్గుతూ వస్తూ ఉంది. అలాగే ఎక్కడికక్కడ ఐఎన్డీఏ కూటమికి కూడా రోజు రోజుకి మద్దతు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ బలం కూడా పుంజుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. కారణం ఏమిటి అంటే, అటు ఆంధ్ర ఇటు తెలంగాణ కలిపే దాదాపుగా 45 ఎంపీ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎంపీ స్థానాలు రేపు సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమిలో అవసరం అయితే, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీల నుంచి ఆ మద్దతుని తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంది అనేటువంటి చర్చలు మొదటి నుంచి చూస్తా ఉన్నాం. కానీ తెలంగాణలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యధికమైనటువంటి ఎంపీ స్థానాలు కనుక గెలుచుకుంటే అవన్నీ ఖచ్చితంగా ఐఎన్డీఏ కూటమికే వెళ్తాయి. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అత్యధికమైనటువంటి ఎంపీ స్థానాలు గెలుచుకుంటే, తద్వారా మోడీకి ఆ ఎంపీ స్థానాలన్నిటి మద్దతు కూడా ఎన్డీఏ కూటమికి భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ప్రకటించినట్లయితే గనక రాబోయేటువంటి 5 ఏళ్లలో మళ్ళీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అయితే, ఇక్కడ
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి ఒత్తిళ్లు కానీ లేదు అంటే కనుక గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలపైనో లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏవైనా ముప్పు వచ్చినా ఏదైనా ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉన్నా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే మోడీ దగ్గర నుంచి అయితే కనుక ఒక రక్షణ కవచంగా ఈ మద్దతును వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రక్షణ కవచాన్ని అయితే పొందవచ్చు అనేటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా అయితే మాత్రం ఈ రోజున కొన్ని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఇది చేయాల్సినటువంటి అవసరం కేసీఆర్కి ఏముంది? కేసీఆర్ అదే ఎమ్మెల్యేగా ఉండవచ్చు కదా. మరి ఇలాంటిది కేసీఆర్ ఎందుకు చేయాలని అనుకుంటా ఉన్నారు? ఇది కేవలం తనని తను రక్షించుకోవడం కోసమేనా అంటే ఇదొకటే కాదు, ఇంకా అనేక రకాలైనటువంటి అంశాలు కూడా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ ఈ కార్యక్రమానికి అంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళడం అనేటువంటిది తన సొంత నిర్ణయమే కాదు, దీనిపైన భారతీయ జనతా పార్టీ కుట్ర అంటే రాజకీయపరమైనటువంటి ఆలోచన వాళ్ళ తాలూకు కుట్ర కూడా దాగి ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. అదేమిటి అంటే ఈ రోజున కేసీఆర్ గనక ఈ విధంగా ఇక్కడ ఒక సింపతి అనేటువంటి ఒక కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి ఆ సింపతి ద్వారా పోటీ చేసి అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఈ రెండూ కూడా అత్యధికమైనటువంటి ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి, అవి తమకు మద్దతు ప్రకటించాలి అని చెప్పేసి అయితే కనుక ఒక డిమాండ్ అటు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి కూడా వచ్చినట్లుగాను. ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే ఖచ్చితంగా ఏదైతే లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఆ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మొన్నటి వరకు కవిత అరెస్ట్ అయితే కాలేదు, కానీ ఇప్పుడు ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ కేసుని మళ్ళీ ఖచ్చితంగా తెరపైకి తెచ్చి తద్వారా కవితను అయితే గనక రేపు సార్వత్రిక ఎన్నికలకి ముందే కేసీఆర్ ఇలాంటి ఒప్పందానికి గనక ఒప్పుకోకపోతే కవితని ఖచ్చితంగా జైలుకి పంపే హెచ్చరికలు కూడా వచ్చినాయి అన్నటువంటి కొన్ని వార్తలైతే గనక అటు సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే కనుక రాజకీయ వర్గాల్లో కూడా చాలా విస్తృతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే అధికారాన్ని కోల్పోయినా కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా వార్తల్లో చర్చల్లో అయితే నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతా ఉన్నారు. అదే సందర్భంలో ఎక్కడైతే ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఎవరిని నిలబెట్టబోతా ఉన్నారు, ఈ క్రమంలోనే కేసీఆర్ తాలూకు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది, ఈ మూడు అంశాలు కూడా చాలా విస్తృతమైనటువంటి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. వీటిపైన ఆసక్తికరమైనటువంటి చర్చలు కూడా తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.